వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళీ ఈరోజు మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. నిన్న నేను ఆల్రెడీ బిజీ ఉండడం పట్ల ఎందుకంటే లోక్సభ తెలంగాణ జిల్లాల్లో లోక్సభ స్థానము ఏ లోక్సభ స్థానము ఎవరెవరు గెలుపొందుతున్నారు, ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు, పక్కా ఎవరికి వస్తుంది అనేది నేను చెప్పుకుంటా వస్తా ఉన్నా. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ మూడు కూడా పార్లమెంటు నియోజకవర్గాల్ని క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది, ఎవరెవరు వస్తారు ఏంటి అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనము నార్త్ వైపు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే మనకున్న దాంట్లో నార్త్ వైపు 4 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈస్ట్కి వెళ్తే ఈస్ట్లో చాలా ఉన్నాయి. ఆ ఈస్ట్లో ముఖ్యంగా ఈస్ట్ అనేటటువంటిది, ఈస్ట్లో మొట్టమొదటిది పెద్దపల్లి పార్లమెంటు ఎవరు దాన్ని గెలుచుకుంటున్నారు అనేటటువంటిది మీకు క్లారిటీగా చెప్తా. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడిటి మధ్యలోనే పోటీ. ఎందుకంటే ఎక్కడైనా ఏ పార్లమెంటు నియోజకవర్గమైనా ఈ మూడిటి మధ్యలోనే ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. కాబట్టి పెద్దపల్లి ఈ మూడిటి మధ్యలో ఎవరెవరు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గతంలో ధర్మపురి నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి, గెలిచినటువంటి, మినిస్టర్గా చేసినటువంటి కొప్పుల ఈశ్వరన్న పెద్దపల్లి ఎంపీగా ఇప్పుడు ఆల్రెడీ బరిలో ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం వంశీకృష్ణ, ఇది మన వివేకన్న కొడుకు గడ్డం వివేకన్న. ఎందుకంటే వివేకన్న V6 అధినేత, ఆల్రెడీ గతంలో ఎంపీగా చేసిండు పెద్దపల్లి నుండి. తర్వాత ఎందుకంటే తనకు మంచి పేరున్నది, వాళ్ళ నాన్న చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళకు ఆ ప్రాంతంలో, పెద్దపల్లి ప్రాంతంలో వివేకన్నకు మంచి పేరున్నది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా మంచి పేరున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎమ్మెల్యేలుగా చేసినటువంటి సందర్భం. కాబట్టి గడ్డం వంశీ వాళ్ళ కొడుకు, ఆయన కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, ఈ గోమాస శ్రీనివాస్ బీజేపీ తరఫు నుంచి ఆల్రెడీ పోటీలో ఉన్నాడు. ఈ ముగ్గుట్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు పోటీ ఇస్తారు అనేటటువంటిది ఇప్పుడు క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కోసం మనం మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ పార్టీ కొప్పుల ఈశ్వరన్న గతంలో ధర్మపురి నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్ కనుసన్నల్లో ఉండి నిజంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఏమి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. ఆయనను తీసుకొచ్చేసి పెద్దపల్లిలో ఎంపీగా ఇచ్చారు. అట్లనే సరే ఆయన ఏం చేసిండు, ఏం చేయలేదు అనేటటువంటిది పక్కన పెడితే, ముఖ్యంగా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ, నిలువు దోపిడీ, అది కూడా ఎలా చేసిండ్రు. వాళ్ళ కొడుకు ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, బిడ్డ ఇవాళ జైల్లో ఉన్నటువంటి కవితమ్మ జైల్లో ఉన్నటువంటి సందర్భం కావచ్చు. ఇట్లా అనేక కోణాల్లో తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిలువున కంప్లీట్గా ముంచేయడం జరిగింది ప్రజలు, ఓటర్లు. కాబట్టి ఏదేమైనప్పటికీ వాళ్ళ మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో ఈశ్వరన్న బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొప్పుల ఈశ్వరన్న వచ్చేటటువంటి అవకాశం మాత్రం లేదు.
ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి పోటీ. అయితే భారతీయ జనతా పార్టీ అక్కడ క్యాడర్ లేదు, భారతీయ జనతా పార్టీ మీద సరైనటువంటి అభిప్రాయం ప్రజలకు లేదు. అదొకటైతే ఇలా మనకు వాళ్ళు ఎంపీ కావడం పట్ల పెద్దగా ఒరిగేది ఏముండదు, వాళ్ళు పని కూడా చేయరు. కనీసము అధికారంలో ఇక్కడ తెలంగాణలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లకు మనము అవకాశం ఇస్తే డెఫినెట్గా బాగుంటుంది అనేటటువంటిది ఒక భావన ఉన్నది. కాబట్టి ఆయన ఆల్రెడీ శ్రీనివాస్ గారు పెద్దగా తెలిసిన ముఖం కాదు. కాబట్టి ఒకవేళ తెలిసినా ఆయనకు కూడా స్కోప్ చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక గడ్డం వంశీకృష్ణ అంటే ఇలా వివేకన్న వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరైతే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు, గతంలో ఎంపీ అన్నీ ఉండి వాళ్ళ తాత చేసినటువంటి సేవలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇలా ఆ బెల్ట్ ఏదైతే ఈస్ట్ వైపు ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్తో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, ఎవరిని గెలిపించాలా ఎవరిని గెలిపించొద్దని. కాబట్టి ఇద్దరు అన్నదమ్ములు వివేకన్న వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాత్రం 100% గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. గడ్డం వంశీకృష్ణ ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక యూత్ ఎందుకంటే మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా వాళ్ళకు ఆల్రెడీ ఒక ఛానల్ కూడా V6 ఛానల్ ఉన్నది. వాళ్ళు అన్ని రకాలుగా కేపబుల్. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించాలనేటటువంటి ఆలోచనలో ప్రజానికం పెద్దపల్లి ఓటరు మహాశయులు ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా 100కి 100% దాంట్లో డౌట్ లేదు, డౌట్ పెట్టుకోవద్దు కూడా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ సీటును చేజిక్కించుకొనబోతున్నది. దీన్ని రాసి పెట్టుకోండి. కాబట్టి దయచేసి నేను మాత్రం ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. నేను జనరల్గా నాకున్నటువంటి సర్కిల్ను బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అనేక మందిని అనేక రకాల డిపార్ట్మెంట్లను అడిగి తెలుసుకొని అక్కడ సర్వే చేసినటువంటి రిపోర్టు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎవరు నాకు మిత్రులు కాదు, ఎవరు నాకు శత్రువులు కాదు, ఎవరు చుట్టాలు కాదు, ఎవరు నా వ్యక్తులు కాదు, కాబట్టి నా కుటుంబ సభ్యులు కాదు. నేను జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో ఎవరెవరు రాబోతున్నారనేది నేను గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేను చెప్పినటువంటిది జరిగింది. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో ఎవరు రాబోతున్నారనేది చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నా. పెద్దపల్లి మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇది మాత్రం 100కి 100% నిజం. దయచేసి ప్రేక్షక మహాశైలారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ మాత్రం కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేస్తే కాస్త మీకున్నటువంటి ఆ కామెంటుతో నేను ఏం చెప్పాలనేటటువంటి ఆలోచనతో నేను చెప్తాను. దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. దయచేసి మీ నియోజకవర్గాలలో ఖచ్చితంగా షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడము, ఆ గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ను ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ప్రతి వీడియో మీరు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ.